హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారండి? ఇప్పుడు కూడా ఒక మంచి శ్లోకం చెప్తాను. ఏంటంటే అది గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేన వా అథవా విద్యయా విద్య చతుర్థో నోపలభ్యతే. మనకు చదువు 3 రకాలుగా దొరుకుతుందటండి. ఎలా దొరుకుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. గురు శుశ్రూషయా విద్య. గురు శుశ్రూష, గురువు గురించి చెప్పుకున్నాం మనం. గురు బ్రహ్మ, గురు విష్ణువు. అలాగే ధ్యాన మూలం గురుమూర్తి కదా. 2 శ్లోకాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, భావం చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే గురు శుశ్రూషయ విద్య. విద్యను మనం పొందచ్చట. పూర్వం గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు ఉండేవి కదా. అక్కడ ఆశ్రమ పాఠశాలలో ఒక రాజు కొడుకైనా ఒక రైతు కొడుకైనా అక్కడే ఉండి చదువుకునేవాడు. పూర్వం రోజుల్లో రాజ్యానికి దూరంగా అడవుల్లో ఎక్కడో గురుకుల పాఠశాలలు ఉండేవి. అలా వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ టీచర్ దగ్గర ఎన్నేళ్ళు ఉండేవాళ్ళు? 16 ఏళ్ళు మినిమం ఉండేవాళ్ళు. అంటే 5 ఏళ్ళప్పుడు వాడు జాయిన్ అయితే 21 ఏళ్ళకి ఆ చదువు పూర్తి చేసుకొని వాడు ఇంటికి వచ్చేవాడు కదా. అలా వెళ్ళినప్పుడు గురువు గారు ఆ పిల్లవాడిని ఏం చేసేవాడంటే తన దగ్గర పనులు వీడు చేయగలడా లేదా అని అన్ని పనులు చేయించేవాడు గురువు గారు. అంటే లాడ్జింగ్, బోర్డింగ్, ఎడ్యుకేషన్ అన్నీ ఫ్రీ కదా. అంటే ఉండడానికి, వసతికి, తర్వాత తినడానికి, దేనికి ఫీజు ఉండేది కాదు. చదువు కూడా ఫీజు ఉండేది కాదు. దేనికి వాళ్ళు డబ్బులు పే చేసేవాళ్ళు కాదు. అలాంటప్పుడు మరి పిల్లలతో కొంత పనులు చేయించుకునేవాళ్ళు టీచర్స్. ఓకేనా? అలా పనులు చేయించుకొని చదువులు చెప్పేవాళ్ళు. శుశ్రూష అంటే సేవ అనర్థం. గురువుకి సేవ చేసి తద్వారా గురువు గారు ప్రసన్నమైతే అలా చదువు నేర్చుకునేవాడు పిల్లవాడు. గురు శుశ్రూషయ విద్య. ఒకవేళ శుశ్రూష లేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? ఇప్పుడు ఆధునిక సమాజం కదా. పూర్వం ప్రాచీన సమాజం ఉన్నప్పుడు గురు శుశ్రూష చేసేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఆధునిక యుగంలో ఏం చేస్తున్నారు అంటే అస్సలు మనకు అంతు చిక్కట్లేదు. ఏ చదువైనా సరే వాళ్ళు చక్కగా డబ్బులు పుష్కలేన ధనేన అంటే అర్థం ఏంటి? ధనమూలం ఇదని జగత్ అని చెప్పుకున్నాం కదా. లోకమంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది. మానవుడే మనం ధనమన్నది సృజించెనుదా దానికి తానే తెలియని దాసుడాయరా అని చెప్పుకున్నాం కదా. అంటే మానవుడే డబ్బును సృష్టించినా సరే ఆ డబ్బు చుట్టూ మానవుడు తిరుగుతున్నాడు. ధనమూలం ఇదని జగత్ అయిపోయింది. సో తన మూలం ఇదం జగత్ కాదు, ధన మూలం ఇదం జగత్. అమ్మ చెప్పింది తన మూలం ఇదం జగత్ అని. కానీ ఇక్కడ సొసైటీ ఎలా నడుస్తుంది అంటే డబ్బు చుట్టూ తిరుగుతోంది. డబ్బులుంటే వాడు కొండ మీద కోతినైనా తెచ్చేయగలుగుతాడు, ఏ డిగ్రీనైనా కొనుక్కోగలుగుతాడు. పూర్వం ఒక మినిస్టర్ ఉన్నారండి, బీహార్లోనో ఎక్కడో. ఆయన గోవులకు వేసే దాణా విషయంలో కేసులో ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళారు. ఆయన కూతురు MBBSలో గోల్డ్ మెడల్. ఆ MBBS సీట్ ఎలా వచ్చిందంటే కొనుక్కున్నాడు ఆయన. తన కూతురికి MBBS సీట్ కొనుక్కున్నాడు, గోల్డ్ మెడల్ కూడా అలాగే. ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు చక్కగా అమ్మాయికి గోల్డ్ మెడల్ కూడా ఇప్పించుకున్నాడు. అలా ఇప్పించుకున్న చదువులు ఏం నిలబడతాయండి? రేపు పొద్దున వాళ్ళు డాక్టర్గా వచ్చి వైద్యం చేశారనుకోండి ఎవరికైనా, వాళ్ళు బతుకుతారా? బతికి పట్టకడతారా ఆ పేషెంట్లు? కాబట్టి ఇలా డబ్బుంటే చదువుని కొనేసుకుంటున్నారు. గురు శుశ్రూషయ విద్య అంటే గురువు గారికి శుశ్రూష చేసి చదువు నేర్చుకోవడం. పుష్కలేన ధనేన, బాగా డబ్బులుంటే చదువు కొనుక్కోవడం. చదువుకోవడం కాదు, చదువు కొనుక్కోవడం కదా. పుష్కలేన ధనేనవా. ఇంకా 3వది ఏంటంటే 2 పద్ధతులు అయిపోయినాయి. గురు శుశ్రూష వల్ల ఒక పద్ధతి చదువు నేర్చుకోవడం, అలాగే బాగా డబ్బుంటే చదువుని కొనుక్కోవడం. చదువుకోవడం కాదు, చదువుని కొనుక్కోవడం. ఓకే. 3వ పద్ధతి ఏంటట? అథవా కాకపోతే విద్యయా విద్య. విద్యయా విద్య అంటే అర్థం ఏంటి? నాకు వచ్చిన సబ్జెక్ట్ నేను నీకు నేర్పిస్తే నీకు తెలిసిన సబ్జెక్ట్ నువ్వు నాకు నేర్పిస్తావు. విద్యయా విద్య అంటే విద్యతో విద్య నేర్చుకోవడం. విద్యతో విద్య నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? నాకు ఆంగ్ల భాష వచ్చనుకోండి, ఆంగ్లం నీకు నేర్పిస్తాను రా నాయన, నువ్వు నాకు ఈ భాష నేర్పించు అని ఒక ఒప్పందానికి వచ్చి విద్యతో విద్యను నేర్చుకోవడం. ఈ 3 పద్ధతులే ఉన్నాయటండి చదువు నేర్చుకోవడంలో. చతుర్థో నోపలభ్యతే. ఇంకా 4వ పద్ధతి అనేది లేనే లేదుట చదువు నేర్చుకోవడంలో. విద్యార్థికి 4వ పద్ధతి లేనే లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. బాగుంది కదండి. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేన వా అథవా
విద్యయా విద్య చతుర్థో నోపలభ్యతే. ఎక్సలెంట్ శ్లోకాలు ఇవన్నీ కూడా కదా, మనకి ఎంత మంచి నాలెడ్జ్ని ఇస్తున్నాయో. ఇవన్నీ మీకు చెప్పడం వల్ల నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మీరు కూడా నా ఫీలింగే మీకు కూడా ఉంటుంటే నన్ను ప్రోత్సహించండి. ఓకేనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.